గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 శివాయ శ్రీ పాతాళనాగేశ్వర స్వామి దేవస్థానము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇద్దరు భక్తాదులు ఉన్నవి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తాదులు స్వామివారి గిద్దలూరులో వేయించేసి ఉన్న పాతాళనాగేశ్వర స్వామి దర్శనానికి విరివిరిగా వస్తారని ముందుగానే కార్యనిర్వహణాధికారి గమనించి దాని నిమిత్తము భక్తులకు విశేషంగా తీర్థ ప్రసాదాలు అల్పాహారం ఉచితంగా ఏర్పాటు చేసినారు. భక్తాలు వచ్చేవాళ్ళు తమ జాగ్రత్తలు పాటించి దేవస్థానం ముఖాలను సర్వతోముఖాభివృద్ధి పాటుపడి వారి విరాళాలు అందజేసి తమ రసీదు పొందవాలి. ముఖ్యంగా భక్తాలు చెప్పేదేమనగా కార్తీక మాసం చాలా పుణ్యప్రదమైంది. ఇందులో కార్తీక పౌర్ణమి అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమిస్తుంది. అలాంటి కార్తీక పౌర్ణమి రోజున శ్రీ పాతాళనాగేశ్వర స్వామిని దర్శించి స్వామివారి విశేషమైన తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామికి పాత్రలు కావాలి. స్వామి దక్షిణామూర్తిగా నివాసించింది. విశేషంగా గిద్దలూరులోనే స్వయం కూడా వెలిసిన అష్టనాగేశ్వరాలయాల్లో ఒకటిగా పేర్కొంది. అలాంటి శ్రీ పాతాళనాగేశ్వరరావు దర్శించి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని పూజాది కటువులు స్వామివారి రుద్రాభిషేకాలు రుద్రహోమాల్లో పాల్గొని స్వామివారి పాత్రలు కావాలి. గౌరవనీయులు శాసనసభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉండి స్వామివారి దేవస్థానంలో అల్పాహారం మరియు భోజన ప్రసాదాలు సాయంత్రం ప్రసాద వినియోగం ఏర్పాటు చేసినారు. అవన్నీ స్వీకరించి స్వామివారి పాత్రలు కావాల్సిందిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమో నమః. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసము సందర్భంగా ఈ యొక్క నెల రోజులు కూడా విశేషంగా ఈ యొక్క నాగమయ సీతాభాయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో విశేషంగా పూజా కార్యక్రమాలు అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఈరోజు కార్తీక మాసము శుద్ధ చవితి సందర్భంగా ఈరోజు భక్తాదులందరూ కూడా వచ్చి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనలు పూజలు అభిషేకాలు అనేటువంటివి సామూహికంగా జరగబడుతూ ఉన్నాయి. అలాగనే శ్రావణ మాసంలో వచ్చేటువంటి యొక్క నాగుల చవితి, అలాగనే ఈ యొక్క కార్తీక మాసం వచ్చేటువంటి యొక్క నాగుల చవితి రోజు అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ యొక్క నెల రోజులు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అలాగనే శివకేశవులకు భేదమైనటువంటి యొక్క శివుడికి విష్ణుమూర్తికి అత్యంత పవిత్రమైనటువంటి యొక్క మాసము కార్తీక మాసం. అలాగనే ఈ యొక్క దేవస్థానంలో విశేషంగా అశ్వత్థ నారాయణ వృక్షము గలదు. అలాగనే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఇక్కడ విశేషంగా ఉన్నవి. ఈ యొక్క ఇరువురికి వృక్షములకు కళ్యాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే కుజదోషాలు ఏవైతే వారికి ఉంటాయో వాళ్ళందరికీ కూడా చక్కగా త్వరగా వివాహం కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భక్తులకి నమ్మకము. ఇక్కడ విశేషంగా ఏదైనా పూజ చేసుకుంటే ఖచ్చితంగా సంకల్పం నెరవేరి మరలా వచ్చి వాళ్ళ యొక్క ముడుపులు తీర్చుకుంటారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క భగవంతునికి సేవలు చేసుకొని ఆ యొక్క స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా భక్తాదులందరూ కూడా తెలియజేయడం. ఓం నమః శివాయ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.